ఒక చిన్న కథ. ఒకానొక రోజున బస్సులో ఒకానొక మనిషి పెద్దాయన ఎక్కాడు. హాయిగా చుట్టూ చూసుకునేసరికి సీటు దొరికింది. కూర్చున్నాడాయన. ఒక పెద్దామె వచ్చింది. లేచి నిలబడి ఆ పెద్దామెకి సీట్ ఇచ్చాడు. మళ్ళీ కాసేపటికి అతనికి సీటు దొరికింది. ఇంకాసేపటికి ఇంకొక స్టాప్లో ఒక గర్భిణీ స్త్రీ వచ్చింది. లేచి నిలబడి మళ్ళీ ఆమెకు గర్భిణీ స్త్రీకి సీట్ ఇచ్చాడు. ఇలా ఈ యొక్క తతంగాన్ని ఒక ఆయన గమనిస్తూ ఉన్నాడు. తీరా చూస్తే ఈ మనిషి ఆయన దిగిపోయాడా అంటే దిగల. చివరి స్టాప్ వరకు అక్కడే అదే బస్సులోనే కూర్చోవడం లేవడం చేస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్న పెద్ద ఆయన అడిగాడట వెళ్ళి, ఓ బాబు నాయనా, ఎందుకు నువ్వు అందరికీ సీట్లు ఇస్తున్నావు? కూర్చోవచ్చు కదా, లాస్ట్లో వీళ్ళు దొరికింది, హ్యాపీగా కూర్చోవచ్చు కదా, వీళ్ళకి ఎందుకు సీట్ ఇస్తూనే ఉన్నావు అన్నాట. నేనొక బిచ్చగాడినండి, నా దగ్గర సహాయం చెయ్యాలి అని అనుకున్నా కూడా నేను చేసే స్టేజ్లో లేను, ఎవరికి డబ్బులు ఇచ్చే స్టేజ్లో లేను, ఎవరికి ఏమైనా కొనిపెట్టే దాంట్లో స్టేజ్లో లేను. నా దగ్గర ఉంది ఏంటి, ఈ ప్రస్తుతము నా దగ్గర ఉన్నది ఒక సీటు. ఆ సీటుని వాళ్ళకి ఇవ్వాలి అని అనిపించింది. నాకు తెలుసండి, ఇచ్చే గుణంలో, ఇచ్చే దానిలో ఉన్నంత ఆనందం తీసుకునే దానిలో ఉండదు అని. నా దగ్గర ఉన్నది నేను ఒకళ్ళకి ఉపయోగపడేలాగా ఇస్తున్నాను ఆ మూమెంట్కి. అలా మనం ఎంతమంది చూస్తున్నాము, ఎంతమంది చేస్తున్నాము, ఏం చేస్తున్నాం? మన దగ్గర ఉన్నది మన దగ్గరే ఉండాలి, మనతోనే ఉండాలి. అస్సలు కాదది. ఆలోచించండి. ఎప్పుడూ కూడా మన దగ్గరది ఉన్నదాన్ని, సంపదైనా, విద్య అయినా, టాలెంట్, మనతో పాటు మన కుటుంబానికి, మన సమాజానికి ఉపయోగపడేలాగా చేస్తే దాని యొక్క సార్థకత ఉంటుంది. లేదు అంటే ఉన్నది ఉంటుంది, మనం వెళ్ళిపోయేటప్పుడు ఏది మనతో రాదు కదా. కనీసం ఆ బిచ్చగాడికి ఉన్నంత తెలివి, ఉన్నంత మనసు మనకెంతుందో మనం చూసుకుందాం. మన దగ్గర ఉన్నది టాలెంట్, పాడడం, మాట్లాడడం, చదివించటం చాలా ఉన్నాయి. చెయ్యాలనుకున్న మనసు ఉంటే గనక బోళ్ళని చెయ్యొచ్చు. జై శ్రీరామ్.